చలికాలం వస్తూనే దగ్గు, జలుబు, కఫాలు, జ్వరాలు చాలా తీసుకొస్తుంది కదండీ! ఈ సమస్య ఏంటి అంటే ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుందండి. మరి ఇమ్యూనిటీ పడిపోకుండా ఉండటం కోసం మనం పోపుల డబ్బాని నమ్ముకోవచ్చు. నమ్ముకోవడం ఏంటి? అసలు ఇదే కరెక్ట్ అయిన రూటు అని చెప్తున్నారు కదండీ! ఎందుకు? ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండా. లవంగం అండి. లవంగం అనంగానే విటమిన్ కే ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది ఏదో అనుకుంటాం. కానీ వాటన్నిటికంటే కూడా ఇందులో యూజనాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అంటే న్యాచురల్ కెమికల్ అండి. ఇది ఎంత యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అంటే చిన్న ఎగ్జాంపులే చెప్తానండి. దంతాలకు ఏదైనా సమస్య వచ్చింది, పంటి నొప్పి ఉంటే ఒక లవంగం పెట్టుకుంటాం కదండి, లేకపోతే లవంగం నూనె కూడా వేసుకుంటాం కదండి. అంటే దంతం ఎంత ఇబ్బందో తెలుసు కదండి. దాన్నే తగ్గిస్తుందంటే ఒంటి శక్తిని ఎలా పెంచుతుంది అంటే రోగ నిరోధక శక్తిని ఎలా అంటే అలా పెంచుద్దండి. కాకపోతే మన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు? అది కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది కదండి. మీలో కొంతమంది వాడుతూ ఉండొచ్చు. వాళ్ళు ఒపీనియన్ మాత్రం ఇక్కడ చెప్పండి. మీ రిజల్ట్ చెప్తేనే. ఎందుకంటే లైఫ్ స్టైల్ పూర్తిగా పాడైపోయిందండి. బిర్యానీల్లో గట్రా అక్కడ ఇక్కడ వేసినా దాన్ని పక్కన పెట్టేస్తాం కానీ తినమండి. డైలీ ఒక లవంగం సాయంత్రం పడుకునే ముందు ఒక గంట ముందు నోట్లో పెట్టుకోండి. అది చేసే అద్భుతాలు 1, 2 కాదు అంటున్నారండి. మీకు తెలుసు, ముఖ్యంగా నోటి దుర్వాసన దగ్గర నుంచి మొత్తం పళ్ళ సమస్యలు, చిగుళ్ళ సమస్యలు పోతాయండి. ఇక ఇందులో ఉండే ఈ యూజనాల్ ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కడుపు కూడా హాయిగా ఉంటుంది. ఎందుకు? తిన్నది చక్కగా అరగటానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి. మరి ఇది ఒక్కటేనా అనుకుంటే వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇంక చలికాలం వస్తూనే చాలా రోగాల్ని తీసుకొస్తూ ఉంటుంది కదండి. మరి వీటన్నిటికీ పరిష్కారం ఇది ఒక్కటి చూపిస్తుందండి. ఏం లేదు, చక్కగా నోట్లో వేసుకొని చిన్నగా కొరుక్కొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మెల్లమెల్లగా అది దిగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాడీలోకి దిగిందో బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకున్న దాన్ని మొత్తం విస్తరిస్తుందండి. విస్తరించి ఇక ఏదైతే మనకి వచ్చే ఇబ్బందులు ఉన్నాయో, బయట నుంచి వైరస్లు, బ్యాక్టీరియాలు అటాక్ ఉంటుంది కదా, దీని మీద ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి రాకుండా చేసేస్తుంది. సో మరి ఈ రకంగా తీసుకోండి. కొంతమంది చక్కగా టీ రూపంలో కూడా తీసుకుంటారు, టీలో కూడా వేసుకుంటారు. రెగ్యులర్గా అయితే దీన్ని వాడమనే చెప్తున్నారు. అంటే భారతీయ ఆయుర్వేదము చెప్తోంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఒకసారి గుర్తు చేద్దాం. మరి వింటర్ సీజన్ వచ్చేసింది కదా, అందుకోసం ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. ఈ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ అనుభవాలు కూడా చెప్పండి. ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.